హాయ్, నా పేరు రాజుప్రభ. మీరు చూస్తున్నారు ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. మీరు గ్రూప్స్, పోలీస్, డిఎస్సి, జీపీఓ, ఎన్టీపీసీలకు ప్రిపరేషన్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక సబ్జెక్టును బట్టి విధానంగా కాకుండా అర్థం చేసుకుంటూ చదివితే మనకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు డిస్కషన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది మనకు బాగా గుర్తుండిపోతుంది. అలాంటి ప్రయత్నమే నేను చేశాను. ఈ వీడియోలో కర్ణాటక యుద్ధాలు 3 జరిగినవి కదా, అవి ఎందుకు ప్రారంభమైన, ఏ సమితో ముగించిన అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనకు తెలుసు, భారతదేశానికి వర్తకం పేరుతో చాలా యూరోపియన్ దేశాలు వచ్చాయి. పోర్చుగీస్, డచ్, డేన్స్, ఇలా ఒక లిస్టే ఉంది. అవును. కానీ చివరికి భారతదేశాన్ని ఎవరు ఏలాలనే అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్ జరిగింది మాత్రం కేవలం 2 దేశాల మధ్య, ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. ఈరోజు మనం ఆ ఫైనల్ మ్యాచ్ కథనే లోతుగా చూడబోతున్నాం. ఈ పోరు 3 భాగాలుగా 3 యుద్ధాలుగా జరిగింది. వీటినే మనం కర్ణాటక యుద్ధాలు అంటాం. అవును. ఈ యుద్ధాల తర్వాతే భారతదేశంలో బ్రిటిష్ వాళ్లకి ఎదురు లేకుండా పోయింది. అసలు ఈ యుద్ధాలకు దారితీసిన పరిస్థితులేంటి, ఇక్కడ జరిగిన వ్యూహాలు, ప్రతివ్యూహాలేంటి, వీటి గురించి కూలంకషంగా చర్చిద్దాం. అవును, వీటిని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని కూడా పిలుస్తారు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ యుద్ధాలు మొదలవడానికి కారణాలు ఒక్కోసారి ఇండియాలో ఉండేవి కావు. అవునా? ఎక్కడో యూరోప్లో వాళ్లకి గొడవలు జరుగుతే ఆశగా ఇక్కడికి తగిలేది అనమాట. మరికొన్నిసార్లు ఇక్కడి మన స్థానిక రాజుల మధ్య ఉన్న వారసత్వ తగాదాలను వీళ్లు అవకాశంగా వాడుకున్నారు. ఓహ్! ఈ 3 యుద్ధాల కథ భారతదేశ భవిష్యత్తును ఎలా మార్చేసిందో చూద్దాం. సరే, అయితే మొదటి యుద్ధంతో మొదలు పెడదాం. దీన్ని విడవరిచి చూస్తే ఈ మొదటి యుద్ధం అసలు భారతదేశంలో మొదలవనే లేదు అంటున్నారు. నిజమే. దీనికి కారణం యూరోప్లో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధమని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఇంతకీ అక్కడ ఆస్ట్రియాలో గొడవ జరిగితే ఇక్కడ ఇండియాలో వీళ్ళెందుకు కొట్టుకున్నారు? మంచి ప్రశ్న. అప్పటికి ప్రపంచం చాలా దగ్గరయ్యింది. ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ చనిపోయాడు. అతనికి కొడుకుల్లేరు, కూతురుంది. ఓకే. ఆమెకు అధికారం ఇవ్వొచ్చా లేదా అనే విషయంలో యూరప్ 2గా విడిపోయింది. ఒకవైపు బ్రిటన్, మరోవైపు ఫ్రాన్స్ చెరో వర్గానికి మద్దతిచ్చాయి. అంటే వాళ్ళ మధ్య అక్కడే యుద్ధం మొదలైంది. అవును. ఆ ప్రభావం వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి కాలనీలపై పడింది. ఇండియాలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా శత్రువులుగా మారిపోయాయి. అంటే గ్లోబల్ పాలిటిక్స్ లోకల్ గొడవలకు దారితీసేయన్నట. ఇక్కడే ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే అనే వ్యక్తి పేరు బలంగా వినిపిస్తోంది. ఇతను చాలా కీలక పాత్ర పోషించినట్టున్నాడు. డూప్లే చాలా తెలివైనవాడు, వ్యూహకర్త. కేవలం వ్యాపారంతో లాభం లేదని, భారతదేశంలో రాజకీయంగా పట్టు సాధిస్తేనే అసలైన అధికారం, సంపద వస్తాయని నమ్మిన మొదటి యూరోపియన్ నాయకులలో ఇతను ఒకడు. ఓ! యుద్ధం మొదలవ్వగానే అతను వెంటనే రంగంలోకి దిగాడు. మారిషస్లో ఉన్న ఫ్రెంచ్ నౌకాదళం సహాయం తీసుకుని బ్రిటిష్ వారి ముఖ్య స్థావరమైన మద్రాస్లోని సెయింట్ జార్జ్ కోటను ఆక్రమించుకున్నాడు. ఒక నిమిషం, ఫ్రెంచ్ వాళ్లు నేరుగా వచ్చి బ్రిటిష్ కోటను ఆక్రమించేస్తే ఇక్కడి స్థానిక పాలకుడు అంటే కర్ణాటక నవాబు చూస్తూ ఊరుకున్నాడా? అద్భుతమైన పాయింట్. అప్పటి కర్ణాటక నవాబు అన్వరుద్దీన్. బ్రిటిష్ వారు వెంటనే అతని దగ్గరికి పరుగెత్తి సహాయం కోరారు. సహజమే. మా ప్రాంతంలో ఈ గొడవలేంటి, వెంటనే ఖాళీ చేయండి అని అన్వరుద్దీన్ ఫ్రెంచ్ వాళ్లకు హుకుం జారీ చేశాడు. కాని డూప్లే అస్సలు లెక్క చేయలేదు. దీంతో 1746లో అడయార్ నది ఒడ్డున షాంతోమ్ అనే ప్రాంతంలో నవాబు సైన్యానికి, ఫ్రెంచ్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఆ షాంతోమ్ యుద్ధం ఫలితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని అంటారు. ఎందుకని? ఎందుకంటే అది అప్పటి వరకు ఉన్న నమ్మకాలన్నిటినీ తలకిందులు చేసింది. ఒకవైపు అన్వరుద్దీన్ పంపిన 10,000 మంది సైన్యం, 10,000, మరోవైపు డూప్లే నాయకత్వంలోని కేవలం కొన్ని వందల మంది ఫ్రెంచ్ సైనికులు, అది కొంతమంది స్థానిక సిపాయిలతో కలిసి. ఫలితం? ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారా? ఘన విజయం సాధించారు. 10,000 మందిని కొన్ని వందల మంది ఓడించడమా? అదెలా సాధ్యం? అదే అసలు విషయం. అప్పటి వరకు భారతీయ రాజులు మన దగ్గర ఎంత ఎక్కువ మంది సైనికులుంటే మన బలం అంతెక్కువ అని నమ్మేవారు. నిజమే. కాని ఫ్రెంచ్ సైన్యం సంఖ్యాపరంగా చిన్నదైనా చాలా క్రమశిక్షణతో ఉండేది. ఒకేసారి కమాండ్పై 100 తుపాకులు పేల్చడం, వ్యూహాత్మకంగా కదలడం వంటి ఆధునిక యూరోపియన్ పద్ధతులు వాడారు. ఓ! టెక్నాలజీ, టాక్టిక్స్. అంతే. అన్వరుద్దీన్ సైన్యం ఆ దాడికి చెల్లాచెదరైపోయింది. బలం కాదు, వ్యూహం ముఖ్యం అని ఒక చిన్న, క్రమశిక్షణగల యూరోపియన్ సైన్యం ఎంత పెద్ద భారతీయ సైన్యాన్నైనా ఓడించగలదని ఆ యుద్ధం మొదటిసారి రుజువు చేసింది.
ఇది ఒక రకంగా ఇండియన్ పాలకులకు పెద్ద షాక్ అన్నమాట. అవును. అంటే మొదటి యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్లదే పైచేయి. మరి మద్రాస్ సంగతేంటి? వాళ్ల దగ్గరే ఉండిపోయిందా? భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్లదే పైచేయి. కాని కథ యూరప్లో ముగిసింది. అక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసి ఎక్స్లా చాపెల్ అనే సంధి చేసుకున్నారు. ఓ, సంధి జరిగిందా? ఆ సంధి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఆక్రమించుకున్న ప్రాంతాలను వాళ్లకు తిరిగిచ్చేయాలి. అంటే మద్రాస్ను తిరిగి ఇచ్చేయాల్సొచ్చింది. అవును. ఆ ఒప్పందంలో భాగంగా ఫ్రెంచ్ వాళ్లు ఉత్తర అమెరికాలో ఒక ప్రాంతాన్ని తిరిగి పొందటానికి బదులుగా ఇక్కడ మద్రాస్ను బ్రిటిష్ వారికి తిరిగిచ్చేయాల్సొచ్చింది. సో మొదటి రౌండ్ దాదాపు డ్రాగా ముగిసింది. అంతే. మొదటి యుద్ధం డ్రాగా ముగిసినా అది ఒక ప్రమాదకరమైన ఆలోచనకు బీజం వేసిందిలా ఉంది. అదేంటది? అదేంటంటే భారతీయ రాజుల గొడవల్లో తలదూర్చి మన అధికారాన్ని పెంచుకోవచ్చు అని. ఈ ఆలోచనకే అసలైన రూపం ఇచ్చింది రెండో యుద్ధం అనుకోవచ్చా? ఖచ్చితంగా. రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం పూర్తిగా భారతదేశంలోనిదే. యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య శాంతి ఒప్పందమున్నప్పటికీ ఇక్కడ మాత్రం వాళ్లు పోరాడటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అదే ప్రాక్సీ యుద్ధం. అవును. అంటే స్థానిక రాజుల భుజాలపై తుపాకులు పెట్టి వాళ్లు కాల్చుకోవడం. ఈ ప్రాక్సీ యుద్ధానికి వేదికగా నిలిచిన వివాదాలేంటి? కర్ణాటక, హైదరాబాద్ ఈ రెండు ప్రాంతాలప్పట్లో ఎందుకు అంత ముఖ్యం? కర్ణాటక అనేది కోర్మాండల్ తీరంలో ఉన్న ప్రాంతం. అంటే సముద్ర వ్యాపారానికి గుండెకాయ లాంటిది. హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలోనే అతిపెద్ద, సంపన్నమైన రాజ్యం. ఓకే. ఈ రెండింటిపై పట్టు సాధిస్తే దక్షిణ భారతదేశం మొత్తం తమ గుప్పిట్లో ఉంటుందని బ్రిటిష్, ఫ్రెంచ్ ఇద్దరికీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో ఈ రెండు సింహాసనాల కోసం వారసత్వ పోరు మొదలైంది. ఓకే, ఇక్కడే కథ సంక్లిష్టంగా మారుతోంది. ఎవరు ఎవరివైపున్నారు? రెండు జట్లుగా విడిపోయారు. కర్ణాటక సింహాసనం కోసం అప్పటి నవాబు అన్వరుద్దీన్కి అతని బంధువైన చందాసాహెబ్కి మధ్య గొడవ. రైట్. అలాగే హైదరాబాద్ నిజాం పీఠం కోసం నాజర్ జంగ్కి అతని మేనల్లుడైన ముజఫర్ జంగ్కి మధ్య వివాదం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎటువైపు? ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వారు అన్వరుద్దీన్, నాజర్ జంగులకు మద్దతిచ్చారు. మరోవైపు డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచ్ వారు చందాసాహెబ్, ముజఫర్ జంగులకు మద్దతిచ్చారు. ఇదొక రకంగా డూప్లే వేసిన మాస్టర్ ప్లాన్. అవును. మొదట్లో డూప్లే వ్యూహాలు అద్భుతంగా ఫలించినట్టున్నాయి గదా? అద్భుతంగా కాదు, అంతకు మించి. 1749లో జరిగిన అంబూరి యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం సహాయంతో చందాసాహెబ్ అన్వరుద్దీన్ను ఓడించి చంపేశాడు. ఓ. దాంతో కర్ణాటక సింహాసనం వారి చేతికొచ్చింది. అంతటితో ఆగలేదు. 1750లో ఒక కుట్ర ద్వారా నాజర్ జంగును కూడా చంపించేశారు. అరే. దాంతో హైదరాబాద్ సింహాసనంపై వారి మనిషి ముజఫర్ జంగు కూర్చున్నాడు. అంటే కర్ణాటక, హైదరాబాద్ రెండూ ఫ్రెంచ్ కంట్రోల్లోకి వచ్చాయి. ఇది డూప్లేకి, ఫ్రెంచ్ వారికి అతి పెద్ద విజయం. ఇక ఇండియాలో తమకు తిరుగులేదని వాళ్లు భావించుంటారు. ఖచ్చితంగా. అంతా ఫ్రెంచ్ వాళ్లకు అనుకూలంగా ఉంది. ఇక బ్రిటిష్ వాళ్ల కథ ముగిసినట్టేనా అనుకుంటున్న సమయంలో ఒక గుమాస్తా మొత్తం కథను మార్చేశాడు అంటారు, రాబర్ట్ క్లైవ్. అవును. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక చిన్న గుమాస్తాగా పనిచేసే రాబర్ట్ క్లైవ్ తెరపైకి వచ్చాడు. ఫ్రెంచ్ వాళ్లు చందాసాహెబ్ను తిరుచిరాపల్లి కోటలో ముట్టడించారు. ఓకే. బ్రిటిష్ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆ సమయంలో క్లైవ్ ఒక సాహసోపేతమైన, దాదాపు పిచ్చి ఆలోచనతో ముందుకొచ్చాడు. ఒక గుమాస్తా యుద్ధ ప్రణాళికతో ముందుకొచ్చాడా? ఆఫీసర్లు, సేనాపతులు ఒప్పుకున్నారా? అసలతని మాట ఎవరైనా వింటారని అతనెలా అనుకున్నాడు? వాళ్లకు మొదట అలాగే అనిపించింది. కాని క్లైవ్ చెప్పిన ప్లాన్ చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్. ఏంటది? చందాసాహెబ్ తన సైన్యం మొత్తాన్ని తీసుకుని తిరుచిరాపల్లిలో ఉన్నాడు. అతని రాజధాని ఆర్కాట్ ఖాళీగా, రక్షణ లేకుండా ఉంది. మనం ఆర్కాట్పై దాడి చేస్తే చందాసాహెబ్ తప్పనిసరిగా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాల్సొస్తుంది. అంతే. అప్పుడు తిరుచిరాపల్లిపై ముట్టడి వీడిపోతుంది. ఇది క్లైవ్ ప్లాన్. వేరే దారి లేక బ్రిటిష్ అధికారులు ఒప్పుకున్నారు. ఎంతమందితో వెళ్లాడు? కేవలం 200 మంది బ్రిటిష్, 300 మంది భారతీయ సైనికులతో క్లైవ్ 1751లో ఆర్కాట్ను సులభంగా ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాతేమైంది? చందాసాహెబ్ ఊరుకున్నాడా? అనుకున్నట్టే జరిగింది. చందాసాహెబ్ తన సైన్యంలో పెద్ద భాగాన్ని ఆర్కాట్ని తిరిగి చేజిక్కించుకోవడానికి పంపాడు. కాని క్లైవ్ కేవలం 53 రోజులపాటు ఆ కోటను కాపాడుకుని నిలబడ్డాడు. ఓహ్, వావ్! ఈ ఒక్క సంఘటనతో క్లైవ్ హీరో అయిపోయాడు. బ్రిటిష్ సైన్యంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత జరిగిన పోరాటాల్లో చందాసాహెబ్ ఓడిపోయి చంపబడ్డాడు.
దీంతో కర్ణాటక బ్రిటిష్ చేతికొచ్చింది. అవును, బ్రిటిష్ వారు అన్వరుద్దీన్ కొడుకైన మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుగా చేశారు. ఇది ఫ్రెంచ్ వారికి, ముఖ్యంగా డూప్లేకి ఊహించని మిగపెద్ద దెబ్బ. మరి హైదరాబాద్లో పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఫ్రెంచ్ వాళ్ళు పట్టుకోలుపోయారా? అక్కడ డూప్లే కొంచెం తెలివిగా వ్యవహరించాడు. వాళ్ల మద్దతుదారుడైన ముజఫర్ జంగు కూడా ఒక తిరుగుబాట్లో చనిపోయాడు. అరే, కాని వెంటనే బుస్సీ అనే ఒక సమర్థుడైన ఫ్రెంచ్ సేనాని నాజర్ జంగు సోదరుడైన సలాబత్ జంగును నవాబుగా ప్రకటించి అతనికి రక్షణగా హైదరాబాద్లోనే మకాం వేశాడు. అంటే హైదరాబాద్పై ఫ్రెంచ్ ప్రభావం కొనసాగింది. అవును, అంటే కర్ణాటకలో బ్రిటిష్, హైదరాబాద్లో ఫ్రెంచ్ అలా సమంగా నిలిచారన్నమాట. మరి ఈ రెండో యుద్ధం ఎలా ముగిసింది? యుద్ధం ఒక కొలిక్కి రాకుండా సాగుతుండటంతో కంపెనీలకు విపరీతంగా నష్టమొస్తోంది, ముఖ్యంగా ఫ్రెంచ్ కంపెనీకి. ఓకే. డూప్లే రాజకీయ ఆశయాల వల్ల ఖర్చు పెరిగిపోయిందని, వ్యాపారం దెబ్బతింటోందని ఫ్రెంచ్ ప్రభుత్వం భావించింది. అందుకే 1754లో డూప్లేని గవర్నర్ పదవి నుండి తీసేసి ఫ్రాన్స్కు వెనక్కి పిలిపించారు. ఏంటి, అంత పెద్ద విజయం సాధించిన వ్యక్తినా? అవును, ఆ తర్వాత అతని స్థానంలో వచ్చిన వ్యక్తి బ్రిటిష్ వారితో పాండిచేరి సంధి చేసుకున్నాడు. దాంతో యుద్ధం ముగిసింది. అంటే డూప్లే అంతా సెట్ చేశాడు, అయినా సరే ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని వెనక్కి పిలిపించడం వింతగా అనిపించడం లేదా? కేవలం డబ్బు నష్టాల వల్లే ఇంత పెద్ద వ్యూహకర్తను వదులుకుంటారా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది బ్రిటిష్, ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఉన్న ప్రాథమిక తేడాను చూపిస్తుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ. రైట్. లాభం వాళ్లకు ముఖ్యం, కాని వాళ్లకు బ్రిటిష్ ప్రభుత్వం, నావికాదళం నుండి పూర్తి మద్దతుండేది. మరోవైపు ఫ్రెంచ్ కంపెనీ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అంటే బ్యూరోక్రసీ ఎక్కువ. అంతే. ప్యారిస్లో రాజకీయాలు మారితే ఇక్కడ విధానాలు మారిపోయేవి. డూప్లే విజన్ను వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అతన్ని వెనక్కి పిలిపించడం ఫ్రెంచ్ వారు చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదం. అది వారి పతనానికి నాంది పలికింది. ఇక చివరి అంకం, మూడవ నిర్ణయాత్మకమైన యుద్ధం. దీనికి కారణం మళ్లీ యూరోప్ నుండే వచ్చిందంటున్నారు. సప్తవర్ష సంగ్రామం లేదా 7 ఏళ్ల యుద్ధం. అవును, 1756లో యూరోప్లో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఈసారి అది ప్రపంచవ్యాప్త యుద్ధంగా మారింది. ఉత్తరమెరికాలో, ఆఫ్రికాలో, చివరికి భారతదేశంలో కూడా వాళ్లు కొట్టుకున్నారు. ఇది ఫైనల్ మ్యాచ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. అప్పటివరకు సెమీఫైనల్స్ లాగా చిన్న చిన్న గెలుపులు, ఓటములు ఉన్నాయి. కాని ఈ ఒక్క మ్యాచ్తో ఇండియాలో ఎవరు నంబర్ 1 యూరోపియన్ పవర్గా ఉంటారో తేలిపోవాల్సి ఉంది. ఆ ఫైనల్ మ్యాచ్కి వేదికైంది 1760లో జరిగిన వందవాసి యుద్ధం. దీన్నే వ్యాండివాష్ వార్ అని కూడా అంటారు. అవును, ఫ్రెంచ్ ప్రభుత్వం కౌంట్ డి లాలీ అనే సేనానిని పెద్ద సైన్యంతో ఇండియాకు పంపింది. అతను మచ్చి బ్రిటిష్ వారిపై కొన్ని విజయాలు సాధించాడు. కాని బ్రిటిష్ సేనాని సర్ ఐర్కుట్ చాలా సమర్థుడు. ఓకే. 1760లో వందవాసి అనే చోట ఇరు సైన్యాలు తలపడ్డాయి. ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని చిత్తుచిత్తుగా ఓడించారు. చిత్తుగానా? అవును, స్వయంగా ఫ్రెంచ్ గవర్నర్ లాలీ బందీగా చిక్కాడు. ఆ ఒక్క దెబ్బతో ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ల కథ దాదాపు ముగిసిపోయింది. దీంతో యుద్ధం ముగింపుకు వచ్చినట్లేనా? దాదాపుగా. వందవాసి ఓటమి తర్వాత ఫ్రెంచ్ వారు తమ స్థావరాలన్నింటినీ ఒక్కొక్కటిగా కోల్పోయారు. చివరికి 1763లో యూరప్లో 7 ఏళ్ల యుద్ధం ముగిసి ప్యారిస్ సంధి జరిగింది. ఆ సంధిలో ఏం నిర్ణయించారు? ఆ సంధి ప్రకారం ఫ్రెంచ్ వారికి పాండిచేరి వంటి వారి పాత స్థావరాలను తిరిగిచ్చారు. కాని ఒక కఠినమైన షరతు పెట్టారు. అదేంటి ఆ షరతు? ఫ్రెంచ్ వారు ఆ స్థావరాలను కేవలం వర్తకం కోసం మాత్రమే ఉపయోగించాలి. అక్కడ సైన్యాన్ని ఉంచడానికి గాని, కోటలు కట్టడానికి గాని వీల్లేదు. ఓహ్! ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు వ్యాపారం చేసుకోవచ్చు, కాని అది కూడా బ్రిటిష్ వారి రక్షణ కిందే. దీంతో భారతదేశంలో ఫ్రెంచ్ వారి రాజకీయ ఆశయాలు పూర్తిగా అంతమైపోయాయి. అంటే బ్రిటిష్ వారికి పోటీ లేకుండా పోయిందా? అంతే. అలా 3 యుద్ధాల తర్వాత తమ ప్రధాన యూరోపియన్ ప్రత్యర్థిని పక్కకు తప్పించి బ్రిటిష్ వారు భారతదేశంలో తిరుగులేని శక్తిగా అవతరించారు. భారతదేశంపై పూర్తి నియంత్రణ సాధించడానికి మార్గం సుగమం చేసుకున్నారు. ఇది కేవలం సైనిక విజయమే కాదు, రాజకీయ చతురత కూడా. ఒకవైపు డూప్లే లాంటి సమర్థుడైన నాయకుడున్నా అతనికి సొంత ప్రభుత్వం నుండే సరైన మద్దతు లభించలేదు. నిజమే. మరోవైపు రాబర్ట్ క్లైవ్ లాంటి సాహసోపేతమైన, దూకుడు స్వభావం ఉన్న నాయకులకు బ్రిటిష్ కంపెనీ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ కంపెనీల నిర్మాణంలో ఉన్న తేడా కూడా బ్రిటిష్ విజయానికి ఒక ముఖ్య కారణం. అవును.
ఈ యుద్ధాల ఫలితాలే భారతదేశ చరిత్రను రాబోయే 200 సంవత్సరాల పాటు నిర్దేశించాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఫ్రెంచ్ వారు సాంస్కృతికంగా పాండిచేరిలో తమ ఉనికిని కాపాడుకున్నారు. చివరికి 1954 వరకు వారక్కడే ఉన్నారు. అవును, ఆ తర్వాత ఆ ప్రాంతాలను శాంతియుతంగా భారతదేశానికి అప్పగించు వెళ్లారు. అవును. వెళ్లేముందు ఒక ఆలోచన. ఈ యుద్ధాలన్నింటినీ గమనిస్తే ఇవి కేవలం తుపాకులతో గెలిచినవి కావు. మరి స్థానిక పాలకుల మధ్య ఉన్న విభేదాలను, వారి ఆశలను, బలహీనతలను వాడుకోవడం ద్వారా గెలిచారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? ఒకవేళ భారతీయ పాలకులు అంటే కర్ణాటక నవాబు, హైదరాబాద్ నిజాం లాంటివాళ్లు ఈ 2 విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి ఉంటే, వారిలో ఒకరి పక్షం వహించకుండా ఉంటే బహుశా చరిత్ర వేరేలా ఉండేదేమో. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.